దేవుని బిడ్డలారా, యథార్థత గురించి మాట్లాడదాం. యథార్థత అంటే మనం ఏమైతే మాట్లాడుతున్నామో దాని ప్రకారము జీవించడం, సత్యం మాట్లాడడం యథార్థత అని మనం తెలుసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా మన నోట్లోంచి సత్యమైన మాటలు పలకాలని గుర్తుపెట్టుకుందాం. అబద్ధం ఆడుతూ పాపము మాటలు మాట్లాడుతున్నట్లయితే మన విశ్వాసం మనం కాపాడుకోలేమని గుర్తుపెట్టుకుందాం. యథార్థ హృదయంతో ఉన్నప్పుడు మన గౌరవము విలువ పెరుగుతుందని గుర్తుపెట్టుకుందాం. యథార్థంగా ఉన్నప్పుడు మన జీవితం కాపాడుతుంది. యథార్థంగా ఉన్నప్పుడు ఎంత ఒత్తిడి ఉన్నా కూడా దేనికి భయపడకుండా సత్యమే మాట్లాడతాం. యథార్థంగా ఉన్నప్పుడు మన జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. ఆ అభివృద్ధి ఏ వ్యక్తి, ఏ పరిస్థితి, ఏది కూడా తీసివేయలేదని గుర్తుపెట్టుకుందాం. యథార్థమైన హృదయం కలిగి ఉన్నప్పుడు మనకి నిరీక్షణ కలిగి జీవిస్తాం. ఎందుకంటే నిరీక్షణ ద్వారా విశ్వాసం పొందుకుంటాం. దేవునిలో మన జీవితము ఉంటదని గుర్తుపెట్టుకుందాం. అదేవిధంగా యథార్థంగా జీవించినప్పుడు దేవునికి ఇష్టలుగా విశ్వాసముతో దేవుని గణపరచగలం. అటు విధంగా దేవుడు మనల్ని ఉంచునుగాక. ఆమేన్.